నమస్కారం అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి గురించి ఇప్పుడు నేనైతే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి మాసంలో వచ్చేటి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు మనం సంకటహర చతుర్థిని అయితే వేసుకుంటాము. ఇది ముఖ్యంగా సాయంకాలం టైంలో వచ్చే చతుర్థి తిథిని బట్టే మనం సంకటహర చతుర్థిని అయితే వేసుకుంటాం. ప్రతి సంవత్సరం చాలామంది అంటే కొంతమంది 12 నెలలు, 5 నెలలు, 3 నెలలు వాళ్ళకి ఎంత వీలుంటే అంత అయితే సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. సో దానివల్ల చాలామందికి చాలా రకాలుగా సంకటాలు వాళ్ళ జీవితంలో తొలగిపోయి సమస్తమైన శుభాలు జరిగినాయంట. సో అఫ్కోర్స్ నేను కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇప్పుడు దాని గురించి నేను ఇప్పుడు మీకు డీటెయిల్స్గా సంకటహర చతుర్థి 2026 సంకటహర చతుర్థి నాడు ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సంకట చతుర్థి దక్షిణాయనంలో వచ్చే మొదటి సంకష్టహర చతుర్థి కనుక ఈరోజు విఘ్నేశ్వరుని ప్రీతికై సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం. గణేశ పురాణాల ప్రకారం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి సంకష్ట. ఇది చతుర్థి. ఇది 2 రకాలుగా ఆచరించవచ్చును: వరద గణపతి పూజ, సంకష్టహర గణపతి పూజ, వరద చతుర్థి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసినది. అది మనం అందరమును ప్రతి సంవత్సరము చేసుకునే వినాయక చవితి. అన్ని రకాల వరాలను మనకు అనుగ్రహించే ఈ వరద గణపతిని సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇక సంకష్టహర గణపతి సకల భయ నివారకుడు, కుజుడి చేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడి చేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి అంటే బహుళ చతుర్థి ముఖ్యమన్నమాట. సంకటహర చతుర్థి వ్రత కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుత్ర సంతానం లేని కృతవీరుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదలించగా అతని బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తక రూపంలో పొందినట్లు దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీరునికి ప్రసాదించినట్లు గణేశ పురాణం చెబుతుంది. కృతవీరుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడని మహారాజు తాను సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలందరినీ వైనాయక లోకానికి తీసుకెళ్ళగలిగినట్లు వ్రత కథ ఉందన్నమాట. సంకష్టహర చతుర్థి నియమములు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థినే గ్రహించాలి. ఈ వ్రతం సంకల్పించిన రోజు శ్రావణ బహుళ చవితి. తెల్లవారుజామునే నిద్రలేచి గణపతిని ప్రార్థించి స్నానాది అనుష్ఠానములు పూర్తి చేసుకొని 108 సార్లు గణపతిని స్మరించడం, స్తోత్రాదులు పారాయణ చేయడం విధి. సర్వ ఉపద్రవాలు, దీర్ఘవ్యాధులు, భయ విద్వాపనాలు, దోషాలు, నానా కష్టాలు ఉపశమించడానికై వినాయక ప్రీత్యార్థం ఈ వ్రతం చేయువారికి వారి కామితార్థం సత్వర ఫలప్రాప్తి నందగలదు. పూజ రోజున పగటి పూట ఉపవాసం ఉండాలి. సాయంకాలం షోడశోపచార సహితంగా 1000 నామాలతో గణపతిని పూజించి మోదక గూడ అంటే బెల్లంతో నివేదనతో పాటు ముఖ్యంగా 21 సంఖ్యలో ఉండ్రాలు నివేదించాలి. వినాయకుని పూజించేటప్పుడు బిల్వపత్రాలు, తెల్ల జిల్లేడు పువ్వులు, గరిక పూసలు శ్రేష్టము. సంవత్సరం పూర్తయిన తర్వాత వాయనదానం, ఉద్యాపన ముఖ్యము. యథాశక్తి లేదా 108 సార్లు ఓం గణపతియే నమః అనే అష్టాక్షరి మంత్రజపం పూజా సమయంలో విశేష ఫలదాయకం. వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించవచ్చు. సాధారణంగా పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ చతుర్థి నాడు వ్రతాన్ని ప్రారంభించాలి. సంకష్టహర చతుర్థి సంకల్పం: మన సకుటుంబస్య ఇహ జన్మనే జన్మాంతరే చ సంభూతానాం దురితానాం
క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం అపీచ మమ విద్యా పుత్ర పౌత్రార్థం సకల దురిత సంకష్ట నివారణ సిద్ధ్యార్థం శ్రీ గణపతి దేవత ప్రత్యార్థం సంకష్టహర చతుర్థి వ్రత మహాకర్షే అని ప్రార్థించాలి. సంకటహర చతుర్థి వ్రతం ద్వారా లాభాలు: సంకటములు తొలగింపును, సంకటములు తొలగి శుభకార్యములు జరగడం. సంకటములు తొలగించడానికి, సంకటాలు తొలగి శుభకార్యాలు జరగడానికి కోసమని సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. అంతేకాదు ఆధ్యాత్మిక శాంతి కోసం కూడా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. వినాయకుని ఆశీర్వాదంతో మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ శ్రేయస్సు కోసం కుటుంబంలో ఆనందం, ఐక్యత కలుగుతుంది. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంకటహర చతుర్థి మహత్యం: వ్రతం ఆచరించేవారు గణేశుడు లోకానికి చేరుతారని, ఆయన ఆశీస్సులతో జీవితంలో శ్రేయస్సు పొందుతారని విశ్వాసం. సంకటహర చతుర్థి మన ఇప్పుడు చైత్రమాసం, మన ఈ 2026లో వచ్చినటువంటి ఆషాఢ మాసంలో డేట్ ఎప్పుడో తెలుసుకుందాం. 2026 ఆగస్టు 2 తారీఖున సంకటహర చతుర్థి వ్రతం ఉంది. రాత్రి 9:17 నుంచి రాత్రి చంద్రోదయ సమయం అయితే రాత్రి 11 గంటల మధ్యలో ఉంటుందన్నమాట. సో గణేషుని వ్రతాన్ని ఆచరించేవారు ఆ టైంలో చంద్రోదయం దర్శనం చేసుకోవాలన్నమాట. సో ఇదే వినాయకునికి సంబంధించినటువంటి ఈ విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన సంకటహర చతుర్థి వ్రతాన్ని మనం అందరం ఆచరించి మన జీవితాల్లో ఉన్న సంగమస్తమైన సంకటాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రీ విఘ్నేశ్వరుని కరుణా కటాక్ష ప్రాప్తిరస్తని కోరుకుంటూ సంకటహర చతుర్థికి సంబంధించిన అప్డేట్ మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇట్లానే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. మీకు మంచి కంటెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.